నమస్తే వార్తలకి స్వాగతం. వార్తలోని వివరాలు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అని అన్నారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. ఫోటోలు ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం అని ముఖ్యమంత్రి అన్నారు. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో, లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మాట ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కర్ణాటక అటవీ శాఖ అందించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మానవ జనావాసంలోకి ఏనుగులు రావటం వలన గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కుంకి ఏనుగులు రావటం వలన ఎంతో మంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడనున్నామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు, అటవీ సంపద పరిరక్షణ, ఇతర పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు సహకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2 వేరువేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi Sri Kuppalli Venkata Puttappa, popularly known as pen name with Kuvempu. This is what I have recited when I did MOU before, when I came here in last year. This is what I started with.
ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest's gentle breeze opens up the petals of my mind's awareness. This poem showcases Kuvempu's reverence for nature and his understanding of the forest as a source of spiritual growth and inspiration. And it was a great moment for me when I came here last year on August 8th, 2024, at the historic Vidhan Saudha. A vision was born, a bold and a sincere resolve between Karnataka and Andhra Pradesh. When I came here, I sought the blessings of Honorable Chief Minister Sri Siddaramaiah ji. I went and met him with what purpose I came, and he guided us, and today, with his blessings and with his guidance, I am right in front of you today. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. With this cooperation, the forests of both states will become more secure. ಈ ಸಹಕಾರದಿಂದ ಎರಡು ರಾಜ್ಯಗಳು ಅರಣ್ಯಗಳು ಹೆಚ್ಚು ಸುರಕ್ಷಿತವಾಗುತ್ತವೆ. And in return, so Honorable Minister of Forest and Environment, Shri Ishwar Khandre ji was saying to make sure these elephants will be taken care. And I said, I promise you, sir, to the Honorable Chief Minister Siddaramaiah ji and to Honorable Ishwar Khandre ji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం మంచి పరిణామమని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులే జనావాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వీటిపైన శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదన్నారు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ఎప్పుడు వింటూ ఉంటాం, ఏనుగులు వచ్చి మా పంటలు నాశనం అయిపోయాయని చెప్పి రైతులు చాలామంది చెప్తూ ఉంటారు. దానికి ఫస్ట్ టైం అంటే ఎవరు కూడా వినుండం. ఈ రోజున సాహసోపేతమైన నిర్ణయం కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి ట్రైన్డ్ కుంకి ఏనుగులు, అంటే దానివల్ల ఏంటంటే ఏదైతే విధ్వంసాన్ని సృష్టిస్తా ఏనుగులు ఉన్నాయో వీటి వల్ల భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి ఏనుగుల్ని ఈ రోజున 6 ఏనుగుల్ని వాళ్ళ బెంగళూరులో ఓపెన్ చేయటం నిజంగా చాలా మంచి నిర్ణయం అది. ఇలాంటి అంటే గొప్ప గొప్ప నిర్ణయాలు. అలాగే సైనికుల కుటుంబాలకి ఆస్తి పన్ను, ఇంటి పన్ను తీసేయటం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇవన్నీ అంటే ఇక్కడ మనం జనరల్గా ఓట్లు వెళ్ళినప్పుడు అది ఇస్తాం, ఓటు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈయన అలా కాదు, ఎక్కిన తర్వాత కూడా ప్రతి ఒక్క దానికి స్పందించి ఇలా చేయటం నిజంగా గొప్ప నాయకుల లక్ష్యాలని చెప్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు కుప్పంకు చేరుకున్నారు. ఈ మేరకు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరకు హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ఉత్సవాల్లో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం టీటీడీ తరపున పట్టు వస్త్రాలతో కూడిన సారెను వారు అమ్మవారికి సమర్పించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థించారు. వారి వెంట కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ తదితరులు ఉన్నారు.
మోవ మండలం చిన్నముత్తేవి గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద బాగా పెరిగి ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. కొందరు వ్యక్తులపై గోళ్లతో గీయడం జరిగింది. తక్షణం స్పందించి పంచాయతీ అధికారులు కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజానికం పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సచివాలయంలో గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మాది చిన్నముత్తేవి గ్రామం. మా గ్రామంలో గత సంవత్సరం నుంచి కోతుల బెడద ఎక్కువగా ఉంది. అవి ఇళ్లలోకి వచ్చి ఆడవారి మీద పడుతున్నాయి, పిల్లల మీద గీరుతున్నాయి. అంతేగాక అందరికి ఇబ్బందికరంగా ఉంది. కావున చిన్నముత్తేవిలో ఉన్న పరిష్కరించాలని మండలం వారిని అలాగే సచివాలయం వారిని కోరడం జరిగింది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్థాగతంగా కొన్ని లోపాలు సరిదిద్దుకునే ప్రక్రియను నారా లోకేష్ చేపడుతున్నట్లు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమూలమైన మార్పులు త్వరలో మనం చూడబోతున్నట్లు, రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో వివిధ నియోజకవర్గాల్లో ముఖం తెలియని వ్యక్తులు కూడా రాష్ట్ర నాయకులుగా పెత్తనం చేసే విధానాన్ని కూడా మార్చబోతున్నట్లు, ఎవరైతే బూత్ స్థాయిలో పనిచేస్తారో వారికి సీనియారిటీ ప్రకారం రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల్లో పదవులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించే విధానం ఉందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నారని, ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో శాసనసభ్యులు, జిల్లా నగరాధ్యక్షులు కూడా కార్యకర్తలుగా మారాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగులకు వలవేసి లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ పేరుతో ఆమె దగ్గర సెక్రటరీగా పనిచేసిన చరణ్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉండి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. మారబోయిన రాంబాబు, కుంచి శ్రీకాంత్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ, హెల్త్ కేర్ మరియు వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతకు వలవేశారు. తాజాగా మంత్రి లోకేష్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. చాలా మంది నుంచి లక్షల్లో సొమ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సార్ నా పేరు చవాకుల రామలాల్ అండి. మాది మల్కీపురం అండి. 2021లో చింతా అనురాధ గారు, అప్పటి ఎక్స్ ఎంపీ గారండి, చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మా బీటెక్ మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే
ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమీ లేవు. మా చేతమటికి ఏదో వన్ రేషన్ వన్ కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని. మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందండి. దీని గురించి నేనైతే పెద్దలందరికీ కూడా కంప్లైంట్ చేశాను, కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి వశిష్ఠ గోదావరిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా 6వ నెంబర్ పిల్లర్ పక్కకు ఊరిగింది. పిల్లర్ 50 అడుగుల లోతుకు దిగాల్సి ఉండగా 23 అడుగుల లోతుకు వెళ్లినప్పటికీ ఒక ప్రక్కకు ఒరిగిందని, గోదావరిలో లోతు ఎక్కువ ఉండటం వలనే ఒరిగిందని అధికారులు అంటున్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఒరిగిందా లేక కన్స్ట్రక్షన్ లో లోపం ఉందా అనే దానిపై సంబంధిత రైల్వే అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. దివంగత బాలయ్య గారి ఆశయమైనటువంటి కోటుపల్లి నర్సాపురం రైల్వే పనులు మరి వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పనులు అనేక ఒత్తిడికి గురై ఈనాటికి మరి బ్రిడ్జిలు వేయటం, అలాగే సైటు సేకరించడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా దిండి సించినాల్లో కడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి సంబంధించి 6వ పిల్లరు మరి గోదావరిలోకి ఒరిగిపోవడం జరిగింది. మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సాల్ట్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వరదలు కానీ ఇవి కానీ ప్రస్తుతం అయితే లేవు. వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ పిల్లర్ ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా నిర్మాణంలో పారదర్శకత ఏమైనా లోపించిందా అనేది మరి రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది. జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు. యోగా డే ఉత్సవాల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేటి నుంచి విశాఖలో అధికారులు ప్రారంభించారు. ఆర్కే బీచ్ లో అధికారులు యోగాను నిర్వహించారు. దీంతో పాటు హోంమంత్రి వంగల్పూడి అనిత జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్డును సందర్శించారు. వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి వంగల్పూడి అనిత పలు సూచనలు చేశారు. యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. మన ప్రధానమంత్రి గారు మన భారత వారసత్వ సంపదను ప్రపంచానందరికీ కూడా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అందరూ కూడా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన ఒక విద్య అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ జూన్ 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయించడం మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పూర్తయింది. మనం మొదటిగా ఫస్ట్ 2015లో మనం స్టార్ట్ చేశాము. 11వ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఒప్పుకోవడం, అది మన బీచ్ అలాగే సముద్ర తీరంతో అలాగే కొండలతో కూడా చాలా సుందరమైన మన రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరాన్ని వేదికగా ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం. మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మణరావు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు.
విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితోటి యోగా ట్రైనింగ్ చేయాలని చెప్పి దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయించింది. దాని ప్రకారం వేళ అన్ని జిల్లాల్లో కూడా మరి ప్రిలిమినరీగా ఒక నెల ముందే 21వ తారీఖు మే 21వ తారీఖు ఈరోజు ఒక నెల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించుకొని వేళ కాకినాడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కాకినాడకు సంబంధించి చాలామంది అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ మన అనేక మంది ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఈ 1 మంత్ అంతా కూడా బాగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పి ఈవేళ వెళ్ళాలని నిర్ణయం ఉంది. అలాగే ఈవేళ మా ఎక్కయ్యలో వేరే ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక పెంచాలని ఆలోచనతోటి తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సమాజమే సిగ్గుపడేలా మితిమీరితే ప్రాణాల మీదకు తెచ్చేలా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే హత్యాయత్నానికి పాల్పడ్డం సమాజంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనే అంశాన్ని ఆలోచించే ప్రశ్నకు సమాధానం వెతకాలని సూచిస్తుంది. వివరాల్లోకి వెళితే 2016లో భర్త చనిపోయిన వివాహితకు 2 సంతానం ఉన్నారు. భర్త మరణించడంతో ఒక వ్యక్తి కుటుంబానికి తోడవడంతో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో సహజీవనం సాగించారని, కానీ అతను కామాంధులై తన కుటుంబాన్ని ఆశిస్తారని అనుకోలేదని తల్లి మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. తన కన్న కూతురిని వివాహం చేసుకుంటారని అతను చెప్పడం ఆవిడ అంగీకరించకపోవడంతో తన కూతురిపై హత్యాయత్నానికి సైతం పాల్పడ్డారని ఆవిడ మీడియాకు తెలిపారు. నమస్తే అండి, నా పేరు నల్లమి లక్షిత. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది అనపర్తి. 2016లో మా నాన్నగారు హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారండి. ఆ టైంలోనే మా వీధిలో వ్యక్తిగా నాగిరెడ్డి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు. మాకు చిన్నగా కూరగాయలని, పాలని చిన్న సహాయం చేస్తూ ఒక ఇంట్లో మనిషిగా మెలిగి మేము కూడా ఒక ఇంట్లో మనిషిగా నమ్మేమండి అతన్ని. ఎప్పుడైతే నేను 10th క్లాస్కి వచ్చానో అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడండి. నేను చేసుకోను అనగా ఒక 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఒక బాబుని కన్నాక ఆ బాబుకి 1 సంవత్సరం వచ్చాక వాళ్ళ ఆవిడని వదిలేసి, ఎప్పుడైతే వాళ్ళ ఆవిడని వదిలేశారో అప్పటి నుంచి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం మొదలుపెట్టాడండి. అడిగిన ప్రతిసారి నేను చేసుకున్నప్పుడల్లా నన్ను టార్చర్ చేయడం, సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం, మా అమ్మని నన్ను కలిపి కొట్టడం పెళ్లి చేసుకునేపాటికి. మొన్న 30వ తేదీ కూడా ఇంటికి వచ్చి చేసుకోమని అడగా నేను చేసుకోను అనగా నా పీక పట్టుకొని మంచం మీద వేసేసి పొట్ట మీద కూర్చొని నలిపేశాడండి. పీక చావు బతుకుల్లో ఉన్న స్టేజ్లో అప్పుడు వదిలేడండి. మా అమ్మ వచ్చి విడిపించగా ఆవిడ్ని కొట్టేశాడు, నన్ను కొట్టేశాడు. చిత్తూరు నాయకులు, యువత, మహిళలు, కూటమి పార్టీల సమిష్టి కృషి ఫలితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడడం వల్లే చిత్తూరులోనూ విజయం సాధించామని, ఇది సమిష్టి విజయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, పార్టీ చెప్పిన పని ప్రతి ఒక్కటి ఫలితం ఆశించకుండా చేశాను కాబట్టే ఈ రోజు విజయం సాధించామని, 2014 నుంచి తెలుగుదేశం పార్టీ సీఎం లోకేష్ అప్పగించిన ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేశారని చెప్పారు. మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ మెంబర్లు, అలాగే కార్పొరేటర్లుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు నియోజకవర్గ మినీ మహానాడు ఈరోజు ఇక్కడ జిల్లా పార్టీ కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. మొదటిగా కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. రెండవది, చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నాయకులు మరియు క్రియాశీలక కార్యకర్తలు మరణించిన వారికి సంతాపం తెలియజేయడం జరుగుతుంది. శ్రీశైలం ఆనకట్ట ముందు ఏర్పడిన గొయ్యతో మొత్తం ఆనకట్ట నిర్మాణమే ప్రమాదంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీశైలం ఆనకట్ట ముందు భాగంలో భారీ గుంత క్రమంగా పెరుగుతూ ఆనకట్ట పూర్తిగా బలహీనమైపోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్న ఉదాసీన వైఖరిలో ఉండడాన్ని ఎత్తి చూపారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించిన మేరకే నిధులు చెల్లిస్తామని లోక్సభలో స్పష్టంగా చెప్తున్నా చంద్రబాబు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ఇటీవల పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని, ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 2009 వరదలకి
యాప్రాన్ దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోగడ కూడా చెప్పాను, పత్రికల్లో వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 4-5 నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది, వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పోడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. అదేమీ చెయ్యకపోగా పోడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా, డ్యామ్ అడుగుకు కూడా ఇది విస్తరించుతూ ఉందా, పరిస్థితి ఏంటి అనేటటువంటిది అధ్యయనం చేయటానికి కేవలం 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేదు. మరి ఏం జరిగిందంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా చాలా గ్రామాల్లో పట్టణాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు వేసేసారు కదండి. కానీ మెయిన్ రోడ్లు కొంత అశ్రద్ధ జరిగింది. ఇక జగన్ వచ్చిన తర్వాత ఏదీ లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేశారు కూడా, కానీ ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను కూడా బోర్డుల్లో తిరిగేటప్పుడు చూశాను, ఇంకా చేయవలసి ఉండి ఆ రోడ్ల మరమ్మతులకి కొద్దిగా ఎక్కువ డబ్బు కేటాయించండి, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం. యాదవుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ కోరారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహిరా రెజిమెంట్ ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతదేశంలో సుమారుగా 25 నుంచి 27 కోట్ల జనాభా కలిగి ఉన్న యాదవుల స్థితిగతుల మీద వారు ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ప్రధానంగా వారు గతంలో మన సైన్యంలో అహీర్ అని చెప్పేసి యాదవ్ సైన్యం ఒకటి ఉండేది, అహీర్ రెజిమెంట్ అని చెప్పేసి. అది ఇందిరాగాంధీ టైంలో దాన్ని తొలగించడం జరిగింది. తిరిగి దాని మళ్ళీ అంటే యాదవుల యొక్క కులానికి సంబంధించిన అహీర్ అనేది కూడా యాదవుల ఒక భాగం. అహీర్ అంటే యాదవే, ఒక ప్రాంతంలో అహీర్ అంటారు. వారిని సైన్యంలో గతంలో తీసుకొని ఉన్నారు. తిరిగి మళ్ళీ వారిని సైన్యంలోకి తీసుకుంటే ఈ దేశంలో ఏదైతే ఆర్మీ వీళ్ళంతా ఎట్లయితే మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారో ఈ కమ్యూనిటీ గతంలో కూడా చేసేది. అంటే రావు తులారాం యాదవ్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. ఆయన ఆనాడు 1857 అంటే ప్రథమ స్వాతంత్ర సమర అప్పుడు 5,000 మంది ఆయన సైన్యాన్ని పంపించడం కూడా జరిగింది గతంలో. అట్లాగే వాళ్ళందరూ కూడా దేశ సేవ కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అహీర్ రెజిమెంట్ని పూర్వం ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో పర్యటనలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క డిమాండ్లు కూడా మళ్ళీ కూడా వారు తెలియజేసి మా యొక్క డిమాండ్లు అంగీకరించే విధంగా కూడా మేము ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి వివరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడ ఆటోనగర్ లోని కార్మికులకు ఉచిత కార్మిక పాఠశాల ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ భవనంలో ప్రారంభమైంది. ఈ కార్మిక పాఠశాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గోపాలం శివనారాయణ ప్రారంభించగా ముఖ్య అతిథులుగా ఏటీఏ ప్రెసిడెంట్ రాజనాల బాబ్జీ, ఏపీఎంఎస్ఎంఈఐఏ అధ్యక్షులు బాయిన వెంకట్రావు, ది వీమా కార్యదర్శి టీవీ నాగేశ్వరరావు, తాడేపల్లి భగత్ సింగ్ లైబ్రరీ అండ్ స్టడీ సెంటర్ నిర్వాహకులు ప్రొఫెసర్ బి శ్రీనివాసరావు, కార్మిక పాఠశాల బాధ్యులు రావిళ్ల లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
విజయవాడలో ఆటో నగర్ ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుగాంచిందని, మహిళా కార్మికులతో సహా సుమారు 1,00,000 మంది ఆటో నగర్ లో జీవనం సాగిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా ఉన్నారని తెలిపారు. కార్మిక పాఠశాల ఆటో నగర్ లో ప్రారంభిస్తున్నాం. దీనికి ప్రధానంగా మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఈ ఆటో నగర్ లో ఉన్న పరిశ్రమాధిపతులు, ఈ సంస్థల్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది స్టార్ట్ చేయడానికి ఉపక్రమించాం. 1,00,000 మంది దాకా కార్మికులు పనిచేస్తున్న ఆటో నగర్ ఇది. బహుశా భారతదేశంలోనే ఇంత పెద్ద ఆటో నగరు, ఇంత క్రమశిక్షణగా ఇంత పద్ధతిలో ఆటో నగర్ నడపడం అనేది మనం ఎక్కడ చూడం. అది మాకు యజమానులతో మాట్లాడినప్పుడు కూడా మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా దగ్గర పనిచేసే కార్మికులు, వాళ్ళకి చదువు నేర్పించడం, వాటన్నిటి మీద దృష్టి పెట్టండి అని వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అందుకని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ఈ రకంగా కార్మికుల పాఠశాల అంటే చదువు అనేది అత్యంత ఉన్నతమైంది, అత్యంత గొప్పది. మనం సామాన్యమైనటువంటి జనాల్ని, ఒక సామాన్య జంతు లోకంలో ఉన్నటువంటి మనల్ని మనుషుల కింద మార్చేటువంటి ప్రక్రియ పేరు చదువు అంటారు. ఆ చదువు చెప్పడానికి మన రఘు గారు కానీ, లేకపోతే ఆటో నగర్ ఉన్నటువంటి పెద్దలందరూ, తర్వాత ఈ అసోసియేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈ అవకాశం కల్పించారు. ఇది నేను చెప్పేది కార్మిక జనానికి, వాళ్ళందరికీ కూడా ఇది తప్పనిసరిగా ఏదో వాడుకోవాలా. మనం ప్రతిదీ కూడా జీవితంలో 2 విషయాలు ఆలోచిస్తుండాలి. ఎప్పుడు కూడా బెటర్మెంట్, డెవలప్మెంట్. అంటే మెరుగుదల ఏంటి, అభివృద్ధి చేయటం ఏంటి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, దాంతో అయిపోకూడదు. దీన్ని ఎట్లా మెరుగు చేయాలా, దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఏంటి. ఈ మెరుగుదల, అభివృద్ధి అనే దాన్ని కనుక మనం ఎప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతో రకమైన మెరుగుదల, అభివృద్ధిలోకి వెళ్తాయి. అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, తక్షణ స్పందనపై ప్రత్యక్ష అవగాహన కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యాలయాలు మరియు ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోవాలి, గ్యాస్ సిలిండర్ లీక్ అయితే తడి టవల్ లేదా దుప్పటితో చుట్టేస్తూ మంటలు ఆర్పేయడం, కళాయిలో మంటలు వచ్చేస్తే వంటగదిలో ఉన్న పిండిని చల్లి మంటను అదుపు చేయడం, బాండీలో మంటలు వస్తే ఆక్సిజన్ అడ్డుకుంటూ మూతను ఉంచుతూ మంటలు ఆర్పటం వంటి అగ్ని నిరోధక పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. మంటలను ఎలా ఆర్పాలనే విధానాలు వివరిస్తూ విఎంసి సిబ్బంది చేత ప్రత్యక్ష సాధన చేయించారు. పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం శివప్రసాద్, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్ విఎంసి అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం శివప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లందరూ సహకరించాలని, త్వరితగతిన ఇళ్లని పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపంలో ఉన్న సమస్యలను ముఖాముఖిలో చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తరపు నుంచి వారికి సంపూర్ణ సహాయం అందుతుందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో చిల్లకల్లు రోడ్డులో గల శుభమస్తు ఫంక్షన్ హాల్లో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. మినీ మహానాడులో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. వైకుంఠపురం అమరావతి మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి వస్తే జగ్గయ్యపేట నందిగామం మరింత అభివృద్ధి బాటలో ముందుకు వెడుతుంది. సాగునీరు, త్రాగునీరు సమస్య తీరుతుందన్నారు. రాజధానికి అమరావతికి దగ్గరలోనే నందిగామ, జగ్గయ్యపేట ఉండడం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా బాజీ బాబా నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ నాయకులు బాజీ బాబాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక చోట్ల చక్కటి కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని నిలదీసే సత్తా వైసీపీకి ఉందని తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, గత ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేస్తే ఈ కూటమి ప్రభుత్వం మైనార్టీలను మోసం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని శిలాఫలకాలను మేము వేయిస్తే కూటమి శాసనసభ్యులు కొత్త శిలాఫలకాలు మార్చివేసి మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తూ కరోనా కష్టకాలంలో కూడా అందరికీ కూడా అన్ని పథకాలు అందించిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నవరత్న పథకాలు అనౌన్స్ చేశారు. ప్రతి పథకం కూడా చిత్తశుద్ధితో పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచేంత వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత నేను అందరికీ ముఖ్యమంత్రి అని చెప్పని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అర్హతల ప్రతి వాడికి పథకం అందించాలి, అటువంటి పథకం అందించకపోతే కనుక ఆ జిల్లా కలెక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పిన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయబాకండి, అదేవిధంగా పథకాలు ఇవ్వబాకండి, వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పని పక్షపాత ధోరణితో పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు మనం గమనించాలా. మనం గతంలో చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అత్యంత అద్భుతంగా కూడా అభివృద్ధి చేసాం. మనందరి సహకారంతో అభివృద్ధి అయింది. ముఖ్యంగా మనం ఎదుర్కొన్న కడపతల రోడ్డు చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండే రోడ్ని చక్కటి సిమెంట్ రోడ్ వేసి శంకుస్థాపన చేసే ప్రారంభోత్సవం చేశారు. సత్య నాగేశ్వర రెడ్డి గారు ఈ రోడ్డు ప్రారంభించారు. అంటే ఈ ఒక్క రోడ్డే కాదు, వాటర్ ట్యాంకులు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా వివిధ సందుల్లో రోడ్లు కావచ్చు, ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కావాలన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎన్నడూ లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సగౌరవంగా చెప్పుకోవచ్చు మనం అభివృద్ధి చేశామని చెప్పని. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది, ఎక్కడైనా అభివృద్ధి కనబడిందా? మనం నేను చూశాను, స్థానిక ఎమ్మెల్యే గారు ఒక 6 నెలలకు 5 నెలలకు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు చేసిన అభివృద్ధి చెట్లు కొమ్మలు నరికాము, అదేవిధంగా కాలువల మీద రాళ్ళు వేసాము, అదేవిధంగా ప్యాచెస్ చేశాము. వాళ్ళ పాంప్లెట్ చూసి సిక్కేసింది నాకు. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సామాన్య భక్తులకు భద్రత కరువైన వైనం చోటు చేసుకుంది. శ్రీశైలం క్షేత్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. వసతి గృహాల స్లిప్పులు ఉన్నా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రికమెండేషన్ ఉన్న వారిని దర్జాగా పంపిస్తున్నారు. కళ్యాణ కట్టకు వెళ్లి వస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా భక్తులతో దురుసుగా పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంది.
పెహల్గాం ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని, ఈ దాడి వల్ల మన నిఘా వ్యవస్థ డొల్లతనం బయటపడిందని సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి విషయం ముందే పాకిస్తాన్ కు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సమాచారం ఇవ్వటం తీవ్రమైన విషయమని గిడుగు రుద్రరాజు అన్నారు. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధకం మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ట్రెసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించి వినతులు స్వీకరించారు. సత్వరమే సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. అదేనండి, ఎప్పటి నుంచో అనుకున్నది, ఆయన బ్లడ్ లో ఉన్నది డొనేషన్స్. ఏదైతే రాజకీయంలోకి ఎందుకు వచ్చారో అంటే ఆయన సేవాభావం, తత్పరత, ఒకరికి సహాయం చేయాలనే భావన. మేము కూడా ఆయనలో ఉన్న ఈ గుణాలను చూసి అట్రాక్ట్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళమే. ఈ రోజున పిఠాపురంలో ఏదైతే సంక్షేమ హాస్టల్స్లో ఉన్న 42 మంది బాలబాలికలకు ఆయన ఎమ్మెల్యేగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న సాలరీని ప్రతి నెల వాళ్ళ ఇంటికి నేరుగా తన సిబ్బంది ద్వారా 5,000 చేరే విధంగా ప్లాన్ చేసి ఈయన స్టేట్ పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళకి అందరికీ అభయం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఏ రకంగా కూడా మనకి రాజకీయాల్లో గతంలో కానీ ఇక ముందు కూడా చూడబోతామా అని చెప్పేసి అనే ఆశ్చర్యం కలుగుతుంది మాకైతే. జనవాణి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం మొదలు పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల సమస్యలు ప్రతి మనిషి వెళ్ళి తన సమస్య అన్నది అక్కడ విన్నవించుకోలేరు. అందుకని చెప్పిన జనవాణి అనే కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరు ఏ సమస్య అయినా సరే ఇప్పుడు వాళ్ళకున్న చాలా ఉంటాయి. ఇప్పుడు మనుషులనే సమస్యలు అక్కడ ఉంటారు కదా, ఉన్న ఏ సమస్య అయినా సరే ఇక్కడ జనవాణి దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఇక్కడ 50% ఇక్కడ లీగల్ సెల్ వీళ్ళు ఉన్నారు.
ఎమ్మెల్యేలు ఉంటారు. ఇలా అందరూ కలిసి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.